హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్. భారత్ కార్స్ మదనపల్లి అండి. అంటే ఈరోజు చూసుకుంటే మీరు ఇది రెనాల్డ్ డస్టర్ అండి. ఎందుకంటే మనకి ఈ మధ్య రెనాల్డ్ డస్టర్‌కి చానా మంది అడుగుతున్నారనమాట. ఆహ్, ఒక అంటే 2013 బండ్లు నేను ఇంతకుముందు రీసెంట్‌గా ఒక 2 బండ్లు పెట్టాను. అంటే సోల్డ్ కూడా అయిపోయినాయి. చానా మంది అప్పటి నుంచి అయితే మనకు డస్టర్ గురించి చానా మంది అడుగుతున్నారు. బట్ ఏమంటే ఈ బండి విషయానికొస్తే మనము 2015 అండి. 15 ఎండింగ్ 16 రిజిస్ట్రేషన్ బండి. అండ్ ఆర్ఎక్స్ఎల్ ఆప్షనల్ అన్నమాట. మీకు అలాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్ అన్నీ వస్తాయి దీంట్లో. మామూలుగా ఆర్ఎక్స్ఎల్ అంటే అలాయ్ వీల్ రాదు అండ్ ఎయిర్ బ్యాగ్ రాదు. ఇది ఆప్షనల్ బండి అండ్ టైప్ 2 అండి. టైప్ 1 అంటే మనకు 13, 14 వరకు ఉంది. 15 నుంచి టైప్ 2 వస్తుందన్నమాట. మళ్ళీ మనకు 18 వచ్చే కొద్దీ టైప్ 3 అయిపోతుందన్నమాట. అది ఆర్ఎక్స్ ఎస్ వస్తుంది. ఈ బండి వస్తే ఆర్ఎక్స్ఎల్ అండి. 85 పిఎస్ ఎయిర్ బ్యాగ్స్ బండి 2015 మ్యానుఫ్యాక్చరింగ్ 16 రిజిస్ట్రేషన్ అండి. మీకు ఇన్స్యూరెన్స్ విషయానికొస్తే ఇన్స్యూరెన్స్ ఒక 1 మంత్ ఉందండి. 1 మంత్ వ్యాలిడిటీ ఇన్స్యూరెన్స్ ఉంది. టైర్‌లున్నాయి. బండయితే చానా బావుంది. ఇంక రీడింగ్ విషయానికొస్తే రీడింగ్ గూడా చూపిస్తాను. ఫస్ట్ బండి చూద్దాం మనము. బండి చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం రండి. బండి గూడా క్లారిటీ ఉంటుందండి. మీకేమంటే ఫ్రంట్ గ్లాస్ కూడా ఇంతవరకు ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ కాలేదండి. ప్రతి గ్లాస్ అయితే కరెక్ట్‌గా ఉన్నాయి. నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది. మీకు తెలుసు నాన్ యాక్సిడెంటల్ కంపల్సరీ మన దగ్గర ఉంటాయని చెప్పి. నాన్ యాక్సిడెంటల్ 100%గా ఉంటుంది. బండి క్వాలిటీ ఉంటుంది. జెన్యూన్‌గా ఉంటుంది. ప్లస్ ఏమంటే బండి బావుంటేనే తీసుకోండి. నేను చెప్పేదదే. ఫస్ట్ చెక్ చేపించుకోండి. బండి బావుంటేనే తీసుకోండి. ఇంగా రైట్ బండి గురించి చూసుకుందాం మనం. బండి గురించి చూసుకుంటే మీరు ఒకసారి చూసుకోండి. అంటే ఇది కొద్దిగా ఏమంటే మీకు ఒకసారి చూడండి. బండి కూడా నీట్‌గుంది. ప్లస్ ఏమంటే బాడీ లైన్ కూడా క్లారిటీ అంటే మీకు కరెక్ట్‌గా ఉంటుంది. ఒక గ్లాస్ కూడా మారలేదంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత బావుంటుంది బండి ఏమనేది. ఎందుకంటే ఈ మధ్య మన సబ్‌స్క్రైబర్స్ కానీ, ముందుగా మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదములండి. ఎందుకంటే నేను చెప్పేదేమంటే మన వీడియో వాళ్ళు కొద్దిగా కూర్చొని మన వీడియో చూస్తున్నారంటే అది మాకు చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీరు టైం తీసుకొని మా వీడియో చూస్తున్నారు. ఎందుకంటే బాగుంటేనే చూస్తారు గానీ, బాగలేకపోతే స్కిప్ చేస్తారు. కొంతమందైతే ఏమున్నాయిలే బండ్లు బాలేదని చెప్పి పక్కకు తోసేస్తారు. కానీ మన వీడియోలు అట్లా ఉండవు. మన వీడియో బాగుంటేనే చూస్తారు కానీ అండ్ ఇంకోటేమంటే మా సబ్‌స్క్రైబర్స్ అండ్ అంటే మా భారత్ కార్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకైతే చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు కూడా డైలీ నోటిఫికేషన్ అనేవి వస్తాయి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకొని మన దగ్గర కార్లు కొన్నోళ్ళైతే కూడా చాలా మందున్నారు. ఎందుకంటే వీడియో చూసి క్లారిటీ ఉంటుంది. మీరొచ్చి లైవ్‌లో చూసిన తర్వాత కూడా అదే బండి ఉంటుంది కాబట్టి మీకు క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ప్లస్ ఏమంటే మీకెక్కడ ఏమున్నా ఒక చిన్న డెంట్ ఉన్నా కూడా, ఒక పెయింట్ ఉన్నా కూడా నేనైతే క్లారిటీగా చెప్తాను. ఈ బండి విషయానికొస్తే మీకు చిన్న మొన్న పెయింట్ అంటే ఈ బంపర్‌ల కాడ ఏదైనా టచప్‌లు జరిగింటాయి. ఖచ్చితంగా జరిగింటాయి. లేదని అయితే నేను చెప్పను. రబ్బింగ్ అయితే కాలేదండి. మామూలుగా క్యాజువల్‌గా రబ్బింగ్ పాలిష్ చేస్తాము. ఇదైతే డైరెక్ట్ ఓనర్ బండి. డీలర్ బండి అయితే కాదు. ఓనర్ బండి. యాక్చువల్‌గా దీనికి ఫైనాన్స్ ఉన్నిందండి. ఫైనాన్స్ కూడా నిన్నో మొన్నో క్లియర్ చేసుకున్నారనమాట. ఫైనాన్స్ అయితే క్లియర్ చేసేసినారు. ఇంక క్లియరెన్స్ వచ్చి రావడానికి ఒక వారం పడుతుంది. ఖచ్చితంగా వారం పడతది. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. లేదు మనం ఫైనాన్స్ చేపించుకోవాలంటే మీరు అడ్వాన్స్ చేసుకొని మళ్ళీ కావాలంటే కూడా ఫైనాన్స్ చేపించుకోవచ్చనమాట. డైరెక్ట్ ఓనర్ బండి అందుకని చెప్తాను. డీలర్ బండి అయితే వాళ్ళెప్పుడో క్లియర్ చేసేసుంటారనమాట. ఇంక లోపల చూడండి మీరు. లోపల చూసేకైతే లోపల కూడా చాలా నీట్‌గా ఉంటుంది. బండి ఒకసారి లోపల కూడా చూపిస్తాను ఇంటీరియర్ మీకు. ఎయిర్ బ్యాగ్ విషయానికొస్తే చూడండి ఆర్ఎక్స్ఎల్ ఆప్షనల్ అంటే ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. చాలా మంది రావని చూస్తా అంటారు. ఆర్ఎక్స్ఎల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆప్షనల్‌గా అయితే. రీడింగ్ విషయానికొస్తే రీడింగ్ విషయానికొస్తే 1,35,000 అండి. 1,35,000 అయితే రీడింగ్ తిరిగింది బండి. అంటే ఒకసారి బండి చూడండి మీరు లోపల కూడా చూసుకోండి. ఒకసారి కీ ఆన్ చేసి చూపిస్తాను మీకు బండికి కూడా. అంటే బండయితే స్టార్ట్ అయితే చేయను. ఎందుకంటే మీకు తెలీదు కాబట్టి. చూసినారు గదా! 1,35,000 అయితే తిరిగింది. అంటే మీకిక్కడ ఈ ఈకో అని పడతాంటది మోడ్స్ అండి. ఈకో మోడ్, నార్మల్ మోడ్ 2 ఉంటాయన్నమాట. ఒకసారి మీరు చూసుకోవచ్చు. కావాలంటే ఆఫ్ చేస్తానండి చూడండి. చూసుకున్నారు గదా! ఈకో మోడ్ మనం కావాలంటే పెట్టుకోవచ్చు. లేదంటే నార్మల్ మోడ్‌లో అనేది పెట్టుకోవచ్చు మనము. ఇంగా ప్లేయర్ విషయానికొస్తే ప్లేయర్ అయితే ఒరిజినల్ ప్లేయర్ అండి. కంపెనీ ప్లేయర్ అన్నమాట. ప్లేయర్ విషయానికొస్తే మీకు దీంట్లో అయితే నేను చెప్తాను గదా! మ్యూజిక్ సిస్టమ్ అయితే చానా బావుంటుందన్నమాట దీంట్లో. ఎందుకంటే నేను పెట్టి అంటే చూసినా కాబట్టి నేను చెప్తాన్నా. ఇంగా ఏసీ విషయానికొస్తే ఏసీ గూడా చానా బావుంది. ఏసీ అయితే చానా చిల్డ్‌గొస్తుంది. ఇంగా ఇక్కడ చూసుకుంటే మీరు బటన్స్ చూడండి. బటన్ విషయానికొస్తే ఇది మనకు 4 ఇండికేటర్ బటన్ వస్తుంది. అంటే పార్కింగ్ ప్లస్ ఇది లాక్, అన్‌లాక్ అండి. మామూలు క్యాజువల్‌గా మీకు డస్టర్‌కైతే ఇలాంటి చోటే ఇస్తాడన్నమాట మనకు ఎప్పుడు గాని. ఇంక అప్పుడే మీకు చూపిస్తది కదా! ఇక్కడ ఈకో మోడ్ అండ్ అంటే నార్మల్ మోడ్ అని ఇక్కడొస్తుందండి ఈ బటన్ చూసుకుంటే. ఇంగ మిర్రర్ అడ్జస్ట్‌మెంట్ అంటారా కామన్‌గా ఈడే ఉంటుంది. ప్రతి డస్టర్‌కైతే ఈడే ఉంటుందన్నమాట. మనం మిర్రర్ అడ్జస్ట్‌మెంట్ చేసుకునేకి. ఇంగ గేర్ బాక్స్ చూసుకుంటే 5 స్పీడ్ గేర్ బాక్స్ అండి. రివర్స్ అండ్ 5 గేర్స్ ఉంటాయి. ఇంక లోపల ఇంటీరియర్ చూడండి మీరు. ఇంటీరియర్ చూసుకుంటే ఇంటీరియర్ గూడా ఇంతవరకు నేను చెప్తాను కదా! బండయితే వీళ్ళు కడిగిచ్చలేదండి. డీలర్‌దయితే కాదు. ఖచ్చితంగా ఓనర్ బండే. మీరు కావాలంటే రండి. మీరు వాళ్ళతోనే మాట్లాడిస్తాను. బండి కావాలంటే వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళతోనే వ్యాపారం చేసుకోవచ్చండి మీరైతే ఖచ్చితంగా.
ఓకే. ఇంకా అదే మీకు గ్లాస్‌లో అయితే ఏం మారలేదు కదా! కానీ డోర్‌లు అయితే చూపిస్తాను చూసుకోండి మీరు. డోర్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ గాని మీకు లెడ్ కూడా చూడండి ఏది కూడా డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా ఉండదు. అండ్ ఇంకోటేమంటే ఈ చాలా మందికి చాలా సార్లు నేను చెప్పాలనుకుంటా. ఒకసారి ఎందుకంటే డోర్‌లో ఎనకాల బ్యాక్ సైడ్ ఏమంటే ఇవేమిస్తాడని చాలా మందికి తెలీదనమాట. ఇవేమంటే చైల్డ్ లాక్ అండి. చాలా మందికి తెలీదిది. చాలా మందికైతే నాకు తెలిసిన ఆల్‌మోస్ట్ 90% మనుషులకైతే తెలీదు. ఇది చైల్డ్ లాక్ ఏమంటే మనం క్యాజువల్‌గా ఎనకాల సీట్‌లో మనము పిల్లోడిని కూర్చోబెడతాంటమనమాట. టకా అని చెప్పి వాళ్ళు డోర్ తెరిచేస్తారు. అట్లా తెరవకుండా ఉండాలంటే మనం లాక్ ఇక్కడ చూడండి. ఇక్కడ లాక్ ఏసినామంటే లోపల నుంచి మనకు డోర్ అనేది ఓపెన్ కాదు. అన్‌లాక్ ఇక్కడ చేసుకున్నామంటే మనం మామూలుగా క్యాజువల్‌గా డోర్ అనేది ఓపెన్ అయితుంది. ఎందుకంటే అది పిల్లోళ్ళ సేఫ్టీ కోసమండి. పిల్లోల సేఫ్టీ కోసం అది చేశాడనమాట. ఓకే. మనం బ్యాక్ సైడ్ గూడా చూద్దాం. ఏమంటే ఇక్కడ చూడండి మీకు రూఫ్ రైల్స్ కూడా చూడండి ఒకసారి. రూఫ్ రైల్స్ కూడా బాగున్నాయన్నమాట. అంటే మామూలుగా చాలా డస్టర్‌లకైతే రావు. అంటే 13 మోడల్, 12 మోడల్ అట్లా దానికి రావు. కొన్ని బండ్లకైతే ఈ టైప్ 2 నుంచి అయితే ఈ రూఫ్ రైల్ అనేది ఇచ్చినాడన్నమాట. ఒకసారి మనం డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిద్దాము. అంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు కావాలంటే. 2015 అండి. గ్లాస్‌లన్నీ 15 ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ 15 చెప్తున్నాను కాబట్టి 2015 ఉంటాయండి ప్రతి గ్లాస్ గూడా. మీరు కావాలంటే వచ్చి చెక్ చేసుకోండి లైవ్‌లో. ఇంగా బ్యాక్ సైడ్ మనం డిక్కీలో చూద్దాం ఒకసారి. డిక్కీ అయితే స్పేస్ ఖచ్చితంగా నేను మొన్న కూడా చెప్పిన. మీకు డిక్కీ స్పేస్ అయితే బూట్ స్పేస్ చాలా బాగుంటుంది. డస్టర్‌కైతే మీకు మంచి బండి. మంచి ఎస్యూవీ బండండి. ఎందుకంటే ఒక 5 సీటర్ 5 మంది బాగా అంటే ఫ్రీగా కంఫర్ట్‌గా ఎళ్ళే బండి. ఇంక లోపల డిక్కీ స్పేస్ కూడా బాగుంటుంది. మీరెక్కడైనా బయట జర్నీలు పోవాలన్నా కూడా, ఏదైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలన్నా కూడా మీకు చాలా మంచి బండండి. ఎందుకంటే దీంట్లో ఏమంటే మీకు డ్రైవింగ్ కూడా బాగుంటుందన్నమాట. ఇక్కడ కూడా చూసుకోండి మీకు ఎక్కడ గాని యాక్సిడెంట్ అనేది ఎక్కడ పక్కా ఉండదండి. 100% చెప్తున్నా నేను. ఇంకా ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ చూసుకుంటే మీకు జాకీ ఇక్కడొస్తుందండి. లోపలొస్తుంది. జాకీ, వీల్ నట్ స్పాన్నర్ అన్నీ ఈడే ఉంటాయన్నమాట. ప్రతి డస్టర్‌కైతే కామన్‌గా ఈడే వస్తాయి. ఇంకా స్టెప్నీ విషయానికొస్తే స్టెప్నీ కిందుందండి. విషయానికొస్తే మీకు స్టెప్నీ ఒక హాఫ్ బటన్ ఉంది అంతే. ఇంగా ఈ టైర్‌ల విషయానికొస్తే ఇక్కడ చూడండి మీరు. టైర్‌ల విషయానికొస్తే టైర్‌లు కూడా ఉంటాయండి. ఒక 60% ఉంటాయన్నమాట. జేకే టైర్స్ అండి. టైర్‌లయితే బానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే అవసరమైతే టైర్‌లు లేవు. టైర్‌లయితే బాగున్నాయన్నమాట. ఇంగా లోపల కూడా చూసినారు కదా మీరు. ఆ పక్క చూపించనట్లేదు. ఒకసారి లోపల కూడా చూడండి. ఇంకా ఫ్లోర్ మ్యాట్ కూడా ఉందండి. లోపల ఫ్లోర్ మ్యాట్ ఉంది. ప్లస్ ఎక్స్‌ట్రా మ్యాట్ అనేది ఏపిచ్చుకున్నారు వాళ్ళు. మీరు లోపల సీట్ల కవర్లు గూడా అంటే సీట్ కూడా ఏం చినిగిడలేదనమాట. సీట్ కూడా ఏస్తే అవసరం అయితే లేదు. ఖచ్చితంగా చెప్తాను నేను. మనమేమంటే చాలా మంది మన సబ్‌స్క్రైబర్స్ అడుగుతా అంటారనమాట. "అన్న డైలీ వీడియోస్ అయితే పెట్టరు మీరు" అని చెప్పి. అంటే డైలీ పెట్టడానికి మన దగ్గర గుజిరీ బండ్లయితే లేవండి. ఖచ్చితంగా చెప్తా. మంచి బండి ఎందుకంటే సెలెక్టెడ్ బండ్లు, మంచి బండ్లే ఉంటాయి. మంచి బండ్లు పెట్టాలంటే ఒక 2 రోజులు ఆగల్లా. మంచి బండి వచ్చినప్పుడే పెడతాను గానీ, డైలీ పెట్టాలంటే కూడా నా దగ్గర కూడా ఉన్నాయి. క్వాలిటీ ప్లస్ అన్‌క్వాలిటీ కూడా ఉంటాయన్నమాట. అన్‌క్వాలిటీ అయితే నేను వీడియోలో అయితే పెట్టలేను. మంచి బండి ఉంటేనే పెడతాను. అందుకని ఒక రోజు, 2 రోజులు లేట్ అయినా పర్వాలే మంచి బండే పెడతాను. మంచి బండి చూస్తే మీకు కూడా అంటే ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట. మంచి బండి, మంచి వీడియో చూసినామని చెప్పి ఫీలింగ్ వస్తుంది. ఒకసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే. రైట్. మనం బ్యానెట్ అయితే ఓపెన్ చేసినాము. మీకు ఏమంటే ఇంకో విషయం ఏమంటే లోపల ఇంజిన్ కూడా చూసుకోండి. జస్ట్ వాటర్ వాష్ చేసినాడన్నమాట. అందుకే మీకు ఇక్కడైతే వాటర్ కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి. ఇక్కడ వాటర్ వాష్ చేసుకొని వచ్చినాడన్నమాట. ఎందుకంటే చానా దుమ్ముంది కాబట్టి నేనైతే వీడియో షూట్ చేద్దామంటే తను ఓనర్ అయితే ఒప్పుకోలేదండి. ఎందుకంటే వాటర్ వాష్ చేసుకొని వస్తానన్నా అని చెప్పి వాటర్ వాష్ అయితే చేసుకొని వచ్చినారు. లోపల మీరు క్లీన్‌గా చెక్ చేసుకోండి. బ్యాటరీ అయితే 2021లో ఏసినారనమాట. దాని వారంటీ అయితే ఉందో లేదో బహుశా అడగలేదు. మనకు తెలీదనమాట. ఉంటే చెప్పింటాను. ఇంజిన్ అయితే చూసుకోండి. ఇంజిన్ మీద ప్యాడ్ అయితే దీనికి రాదండి. ఎందుకంటే ఓల్డ్ మోడల్స్‌కైతే పైన ప్యాడ్ వస్తుందనమాట. దీనికైతే టైప్ 2 కైతే ప్యాడ్ అనేది రాదండి. ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి కవర్ అయితే ఉంది బ్యానెట్‌కి. బ్యానెట్ కూడా చూసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు బ్యానెట్ కూడా. ఒరిజినల్ బ్యానెట్ అండి. ఎక్కడ కూడా ఏం మార్చలేదు. ఇంగా చేసీ నంబర్ కామన్‌గా చెప్పినా మీకు. చేసీ నంబర్ అనేది ఇక్కడే వస్తుందన్నమాట. ఏ డస్టర్‌కైనా కూడా ఇక్కడే వస్తుంది ఖచ్చితంగా చేసీ నంబరు. ఈ సెక్షన్ చూసుకుంటే మీరు ఎక్కడ కూడా చూసుకోండి క్లీన్ ఉంటుంది. అండ్ బండి ఆన్ చేసి అంటే బండి స్టార్ట్ చేస్తే కూడా మీకు చానా అంటే చానా స్మూత్‌గా ఉంటుందన్నమాట. బండి ఎందుకంటే ఈ ఎప్పుడు గాని బండి స్టార్ట్ చేసినప్పుడు మనకు అంటే బీటింగ్‌ని బట్టి మనం చెప్పేయగలము. అంటే బండి అయితే చానా బావుందని చెప్పి నేను 100%గా ఏ బండికైనా కూడా 100%కి ఎంతో ఒకటి పర్సెంటేజ్ ఇయ్యాలి గదా! దాని ప్రకారం మనం ఎత్తుకుంటే 95% అనుకోండి. ఎందుకంటే ఒక 5% మీకు నచ్చకపోవచ్చు. 100%కి 95% బండి ఉంటుందండి. దానికి ఒక 5% అనేది నేను మీ ఊహకు వదిలేస్తాను. ఎందుకంటే మీకు ఏదైనా నచ్చకపోవచ్చు బహుశా నేను చెప్పంది. కానీ నేను చెప్పింది మట్టుకు ఖచ్చితంగా దీంట్లో ఉంటుంది. మీరొచ్చి చెక్ చేసుకోండి బండి కావాలంటే మళ్ళీ మాట్లాడదాము. నేను ఒకటే అనేదేమంటే ఈ బండి గురించి నేను చెప్పేదేమంటే ఫైనల్‌గా మీరు ఎవరికైనా కావాలంటే లోకల్‌లో దయచేసి ఆఫీస్ కాడ రండి.
బండి ఆఫీస్లో అయితే మాక్సిమం పెడతారో లేదో తెలియదు. అంటే ఇల్లు కూడా దగ్గరే అన్నమాట వాళ్ళది. వాళ్ళ ఇంటికాడే వెళ్దాం మనం, డైరెక్ట్ కస్టమర్ బండి నేను చెప్తాను కదా ఇంటికాడికే వెళ్దాం. లేదు నేనైతే చెప్పినాను, వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు బెంగళూరుకి వెళ్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మన ఆఫీస్లో పెడతామని చెప్పారనమాట. పెడితే మీరు ఆఫీస్లో చూసుకోండి, లేకపోతే వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి బండి అనేది చూద్దాం మనము. మీకు కావాలంటే లైవ్ లో మాట్లాడిస్తాను, డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడిస్తాను. ఎందుకంటే ప్రతిసారి నేను చెప్పేది ఒకటే, బిజినెస్ ఎట్లుంటుందంటే మనం రాయల్ గా డైరెక్ట్ కస్టమర్ తో, డైరెక్ట్ ఓనర్ తో, లేదా డైరెక్ట్ డీలర్ తో వాళ్ళతో వ్యాపారం చేపిస్తాను కానీ వేరే వాళ్ళతో అయితే ఖచ్చితంగా చేపినండి. ఎందుకంటే అవి చెప్తారు కదా 5,000 10,000 కాడ మనం కకృతి పడి స్కామ్ అయితే చేయను. ఖచ్చితంగా నేను కమిషన్ అయితే చేస్తాను పక్కా. ఇది మట్టుకు ఖచ్చితంగా వాస్తవము. మీకు ఎవరైనా ఈ బండి గురించి ఫోటోలు కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా నాకు దయచేసి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మీకు ఫోటోస్ అనేది నేను ఫార్వర్డ్ చేస్తాను. ఇంకా రేట్ విషయానికి వస్తే రేట్ కూడా అక్కడే ఫైనలైజ్ చేద్దాం. మనం వాట్సాప్ లో ఫైనలైజ్ చేద్దాం. అండ్ ఇంకా డైరెక్ట్ ఓనర్ దగ్గర పోతే ఇంకా ఫైనలైజ్ అనేది మనకు ఇంకా 10-20 వేలు అనేది తగ్గిపోతుందండి ఖచ్చితంగా. మనం ఎందుకంటే ఓనర్ తో మాట్లాడుకుంటే పనులు బాగా అవుతాయి. ఎందుకంటే మనం ఎంతసేపు మనము అంటే అదే మెసేజ్ లో అడిగినా కూడా ఒక రేట్ ఉంటుంది. కానీ అది రేట్ అనేది ఖచ్చితంగా అది కాదండి. ఫైనలైజ్ అనేది ఎప్పుడు కానీ మనం లైవ్ లో కూర్చొని మాట్లాడుకుంటేనే ఫైనలైజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా సబ్స్క్రైబర్స్ మీరు కూడా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే చాలండి. ఎందుకంటే అది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి వీడియోస్ అనేది వస్తాయి. మంచి బండ్లు అనేది పెడతాను. నా తరపున నాకు ఎంత వీలైతుందో అంత మంచి బండి అనేది పెడతాను. ఖచ్చితంగా మంచి బండి తీసిస్తానని చెప్పి నేను ఆశిస్తూ అండి. ఇంకేమైనా చిన్న చిన్న డౌట్లు ఉన్నా, ఏదైనా ఉన్నా నాకు దయచేసి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామెన్ మాలిక్‌తో నేను మీ ఇమ్రాన్ ఖాన్. జై హింద్.